बवासीर पाइल्स एक इंतहाई तकलीफदा मर्ज जो इस मर्ज से मुतासिर हैं वही जानते हैं। अगर आप भी इस मर्ज में मुब्तला हैं तो घबराइए नहीं। बवासीर का 100% शर्तिया इलाज, जी हाँ, गारंटेड इलाज फैजान मदीना हर्बल ट्रीटमेंट पर। बवासीर चाहे खूनी हो, बादी हो कि कौमी, बगैर ऑपरेशन के सालों पुरानी बवासीर का 100% गारंटेड इलाज। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि बालनगर डीसीपी ऑफिस और बच्चोपुली पीएस लिमिट ने मिलकर एक बेहतरीन कारनामा करते हुए 3 चोरों की गैंग को हिरासत में लिया है। OLX ऐप आप जानते होंगे, पहचानते होंगे, बड़े काबिल चोर है, काबिलियत रखने वाले ये चोर है। OLX ऐप पर जो है लोग अक्सर अपनी 2 व्हीलर या 4 व्हीलर गाड़ी की फोटो डालते हैं जब इनको जो है अपनी 2 व्हीलर या 4 व्हीलर बेचना होता है। तो ये काबिल चोर, पढ़े लिखे चोर जो है OLX ऐप पर ये ऐड देख लेते हैं और इनको जो है ये बाइक खरीदना है कहकर उसके पास चले जाते हैं। जाकर जो है उसकी गाड़ी की ट्राल मारूंगा कहकर वो गाड़ी ले लेते हैं, गाड़ी स्टार्ट करते हैं, रफू चक्कर हो जाते हैं। तो बहरहाल ऐसे कई गाड़ियों को लेकर ये भाग गए थे। आखिरकार जो है बच्चोपुली पुलिस ने इन तीनों को अपनी हिरासत में लिया है। खबर आप देख सकते हैं। जनवरी 23వ తారీఖున మా బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది। దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇతను కౌసల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి నుంచి। అతను వచ్చి అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను OLXలో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2 వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు। ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్, ఆ 2 వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, ఫరారీ కావడం జరిగింది। దాని మీద అతను నుంచి కంప్లైంట్ చేసినాడు। దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది। దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది। ఆ 3 వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది। సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు, ఒకతని పేరు రమేష్ బాబు, ఇతను ఏపీలో పిడుగురాటకు చెందిన వ్యక్తి, ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు, తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు। ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొకతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు, ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు। వీళ్ళ అసిస్టెంట్ ఇంకొకతను ఉన్నాడు, అతని వివరాలు తెలియదు, అతను అసిస్టెంట్లో ఉన్నాడు। సో వీళ్ళు 3 కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని 2 వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది। ఆ 2 వీలర్ అదే సమయంలో ఆ 2 వీలర్కి సంబంధించి మనం రికవరీ చేసుకునే సందర్భంలో ఇంకొక 5 2 వీలర్స్ కూడా వీళ్ళు ఇలాగే వాళ్ళని మోసం చేసి వాళ్ళని దృష్టి మరల్చి తీసుకున్నట్టుగా తెలిసింది। దాంట్లో 3 బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, ఒకటి KPHP పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇంకొకటి జగదేగుట్ట లిమిట్స్లో, ఇంకొకటి మియాపూర్ లిమిట్స్లో, మొత్తం 6 బైకుల్ని మన బాచుపల్లి పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది। ఈ 6 బైకులు కూడా డిసెంబర్ నుంచి ఇలాంటి తరహా మోసాలకి వీళ్ళు ఒడిగడుతూ ఉన్నారు। డిసెంబర్ అండ్ జనవరి నెలలో ఈ 6 బైకులు వీళ్ళు ఈ విధంగా థెఫ్ట్ చేయడం జరిగింది। దీనికి సంబంధించి ఈ 6 బైకులు రికవరీ చేసినందుకు SHO బాచుపల్లి అండ్ DI బాచుపల్లి వీళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను। క్రైమ్ స్టాఫ్ కూడా చంద్రశేఖర్ DSI, కోటిరెడ్డి, అంజయ్య, శ్రీనివాస్ వీళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను। థ్యాంక్ యూ। फैजान मदीना हर्बल ट्रीटमेंट, पैरामेंट कॉलोनी, टोली चौकी पर। इस मर्ज से मुतासिर मुल्क और बैरून मुल्क के कई मरीज शिफा पा चुके हैं। गुज़िश्ता 14 सालों से हकीम सैयद नजमुद्दीन आपकी खिदमत में मुख्तलिफ बीमारियों का इलाज कर रहे हैं। किडनी स्टोन का भी इंशाअल्लाह गारंटेड इलाज होगा। किडनी स्टोन की तकलीफ में सिर्फ 5 मिनट में इफाका होगा। इंशाअल्लाह कुछ ही दिनों में स्टोन से भी राहत मिलेगी। और भी अमराज जैसे ज्वाइंट पेन, माइग्रेन, साइनस, मर्दाना कमजोरी, इन सब के लिए भी काफी उम्दा किस्म की दवाएं दस्तयाब हैं। 100% प्योर ऑर्गेनिक शहद भी दस्तयाब है। फैजान मदीना हर्बल ट्रीटमेंट, पैरामेंट कॉलोनी, टोली चौकी, हैदराबाद।